స్టూడెంట్స్, పీరియాడిక్ క్లాసిఫికేషన్లో మనం నీట్ పరంగా మెయిన్ మోడల్స్ ఏమేమి వస్తాయో అవన్నీ కూడా డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ చాప్టరు కెమికల్ బాండింగ్లో MCQ 5 సిరీస్లో ఈచ్ సిరీస్లో మనం 5 క్వశ్చన్స్ మనం ఆబ్జెక్టివ్ నీట్ మోడల్స్ చేసుకుంటున్నాము. ఈరోజు కెమికల్ బాండింగ్లో ఫస్ట్ సిరీస్లో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ ఇలా ఇచ్చారు: ద నెంబర్ ఆఫ్ valency electrons in PO4-3 ion అని ఇచ్చారు. ద నెంబర్ ఆఫ్ valency electrons in PO4-3 ion. valency electrons అన్నాం అంటే మనకి ఇచ్చింది ఎవరు? పాస్పేట్ అయాన్. PO4-3 రాసుకున్నాం, పాస్పేట్ అయాన్. ఇందులో ఎలిమెంట్స్ ఏమేమి ఉన్నాయి చూడండి. ఫాస్ఫరస్ అండ్ ఆక్సిజన్ ఉన్నాయి. Phosphorus is an 50A group element. Phosphate ion consists of one phosphorus atom కాబట్టి నెంబర్ ఆఫ్ valency electrons అని ఇచ్చినప్పుడు నెంబర్ ఆఫ్ valency electrons ఫర్ అన్ atom is ఈక్వల్ టు ఇట్స్ గ్రూప్ నెంబర్. మరి phosphorus 50A గ్రూప్ ఎలిమెంట్ కాబట్టి 5 రాసుకున్నాం, అంటే 5. నెంబర్ ఆఫ్ ఆక్సిజన్ ఆటమ్స్ ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. ఆక్సిజన్ ఈజ్ అన్ 60A గ్రూప్ ఎలిమెంట్ అంటే 6 రాస్తున్నాను. నేను మీకు ఎన్ని వస్తున్నాయి? 24 ఎలక్ట్రాన్స్ వస్తున్నాయి. 24 + 5 అంటే ఎంత వస్తుంది మీకు? 29 వస్తుంది. మరి నెగిటివ్ సైన్ ఇండికేట్స్ ద గెయినింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, పాజిటివ్ సైన్ ఇండికేట్స్ ద లూజింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. పాస్పేట్ అయాన్ అంటే PO4 తీసుకుంటే 3 నెగిటివ్ ఛార్జెస్ ఉన్నాయి కాబట్టి ఇట్ ఇండికేట్స్ ద గెయినింగ్ ఆఫ్ 3 ఎలక్ట్రాన్స్. అంటే +3 ఎలక్ట్రాన్స్ రాసుకోండి. 29 + 3 అంటే ఎంత వస్తున్నాయి? 32 ఎలక్ట్రాన్స్ వస్తున్నాయి. సో టోటల్ నెంబర్ ఆఫ్ valency electrons ఇన్ పాస్పేట్ అయాన్ అంటే 32 ఎలక్ట్రాన్స్ తీసుకుంటాం. మనం ఇలా valency electrons ఇస్తే మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. మీరు కావాలి అంటే అదర్ కాంపౌండ్ సల్ఫేట్ అయాన్లో మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. SO4-2 అమోనియం అయాన్లో మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. ఎగ్జాంపుల్స్ కింద కార్బోనేట్ అయాన్లో కూడా మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. సో నెంబర్ ఆఫ్ valency electrons అంటే విచ్ ఈజ్ ఈక్వల్ టు గ్రూప్ నెంబర్ ఫర్ అన్ ఎలిమెంట్ తీసుకుంటే. ఇట్లా valency electrons అడిగితే మనం ఈ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాము. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ మనకి ఇట్లా ఇస్తారు: విచ్ డస్ నాట్ ఒబేస్ ఆక్టేట్ రూల్ అని ఇస్తారు. విచ్ డస్ నాట్ ఒబే ఆక్టేట్ రూల్. విచ్ డస్ నాట్ ఒబే ఆక్టేట్ రూల్ అని ఇచ్చారు. మనకు ఆప్షన్స్ BeCl2 ఇచ్చారు, PCl5 ఇచ్చారు, CH4 ఇచ్చారు, 1 and 2 అని ఇచ్చారు. ఆక్టేట్ రూల్, ఆక్టా అంటే ఎంత? 8 అంటే విచ్ డు నాట్ కన్సిస్ట్ ఆఫ్ ఆక్టేట్ కాన్ఫిగరేషన్ అని అనుకోవాలి. మనకి NH2 కాన్ఫిగరేషన్ ఉంటే దాన్ని ఏమని చెప్తాము అంటే డూప్లెట్ కాన్ఫిగరేషన్ అంటాం. NH2 ఉంటే NH2 NP3 కాన్ఫిగరేషన్ ఉంటే దాన్ని హాఫ్ ఫిల్డ్ కాన్ఫిగరేషన్ అంటాం. హాఫ్ ఫిల్డ్ కాన్ఫిగరేషన్. NH2 NP6 ఉన్నది అనుకోండి, దాన్ని ఏమని చెప్తాము అంటే ఆక్టేట్ కాన్ఫిగరేషన్ అంటాం. NH2 NP6 ND10 ఉందనుకోండి, దీన్ని ఏమని చెప్తామంటే సూడో ఆక్టేట్ కాన్ఫిగరేషన్ అంటాం. మరి ఎలిమెంట్స్ ఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ ద కెమికల్ బాండింగ్ టు అక్వైర్ ద నియరెస్ట్ స్టేబుల్ ఇనర్ట్ గ్యాసెస్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ either by losing of electrons or by gaining of electrons or by sharing of electrons. ప్రతి ఎలిమెంట్ కూడా ఆక్టేట్ కాన్ఫిగరేషన్ తెచ్చుకోవడం కోసమే కెమికల్ బాండింగ్లో పార్టిసిపేట్ చేస్తుంది. ఎలక్ట్రాన్స్ లూజు చేసి ద్వారా కానీ, ఎలక్ట్రాన్స్ గెయిన్ చేసుకొని కానీ, ఎలక్ట్రాన్స్ని షేర్ చేసుకొని కానీ ఆక్టేట్ కాన్ఫిగరేషన్ అక్వైర్ చేస్తుంది. ఇప్పుడు విచ్ డస్ నాట్ ఒబే ఆక్టేట్ రూల్ అంటే ఎగ్జాంపుల్ నేను ఇక్కడ బెరీలియం క్లోరైడ్ తీసుకున్నా. బెరీలియం A గ్రూప్ ఎలిమెంట్ కాబట్టి 2 valency electrons అనుకోండి. క్లోరిన్ 7th A గ్రూప్ ఎలిమెంట్. కామన్ valency ఆఫ్ 7th A గ్రూప్ ఎలిమెంట్స్ అంటే 8 - 7 అంటే 1 తీసుకున్నాం. సో నెంబర్ ఆఫ్ క్లోరిన్ ఆటమ్స్ ఎన్ని ఉన్నాయి? 2 క్లోరిన్ ఆటమ్స్ ఉన్నాయి.
మోనోవాలెంట్ ఆటమ్స్ కాబట్టి 2 రాసుకున్నాం. 2 + 2 అంటే ఎంత? 4 అంటే లెస్ దాన్ ఆక్టేట్. సో బెరీలియం క్లోరైడ్ డస్ నాట్ ఒబేస్ ఆక్టేట్ అంటే సెంట్రల్ ఆటమ్ వ్యాలెన్సీ షెల్లో 8 ఎలక్ట్రాన్స్ లేకుండా ఉంటే డస్ నాట్ ఒబేస్ ఆక్టేట్ అంటాం. PCl5 తీసుకున్నాం, పాస్పరస్ పెంటాక్లోరైడ్. సెంట్రల్ ఆటమ్ పాస్పరస్ 5th A గ్రూప్ ఎలిమెంట్. నెంబర్ ఆఫ్ మోనోవాలెంట్ ఆటమ్స్ ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. సో 5 + 5 అంటే 10 ఉన్నాయి. గ్రేటర్ దెన్ ఆక్టేట్ ఉంది, బట్ ఆక్టేట్ లేదు కదా. ఇక్కడ ఆక్టేట్ లేదు, ఇక్కడ గ్రేటర్ దెన్ ఆక్టేట్ ఉంది. అంటే విచ్ డస్ నాట్ ఒబేస్ ఆక్టేట్ అంటే బెరీలియం క్లోరైడ్, PCl5 రెండు వస్తాయి. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు మనకి. థర్డ్ ఆప్షన్ CH4 అన్నాం, మీథేన్. మీథేన్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ మార్ష్ గ్యాస్. సెంట్రల్ ఆటమ్ కార్బన్ 4th A గ్రూప్. నెంబర్ ఆఫ్ మోనోవాలెంట్ ఆటమ్స్ 4 ఉన్నాయి. 4 + 4 అంటే 8 అంటే 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి ఇట్ ఒబేస్ ఆక్టేట్. సో ఇట్లా సెంట్రల్ ఆటమ్ వ్యాలెన్స్ షెల్లో 8 ఎలక్ట్రాన్స్ వచ్చినాయంటే దట్ ఒబేస్ ఆక్టేట్ అంటాం. లెస్ దాన్ 8 ఉన్నా గ్రేటర్ దాన్ 8 ఉన్నా కూడా డస్ నాట్ ఒబేస్ ఆక్టేట్. సో CH4 ఒబేస్ ఆక్టేట్, బట్ బెరీలియం క్లోరైడ్ అండ్ PCl5 దే డస్ నాట్ ఒబేస్ ఆక్టేట్ కాన్ఫిగరేషన్. సో NH2 అంటే డూప్లెట్, NH2NP3 అంటే హాఫ్ ఫిల్డ్, NH2NP6 అంటే ఆక్టేట్, అలానే NH2NP6 ND10 అంటే సూడో ఆక్టేట్ కాన్ఫిగరేషన్ అంట. అలానే NH2NP4 కాన్ఫిగరేషన్ ఉంటే దట్ ఈస్ సెక్స్టెట్ కాన్ఫిగరేషన్ అంటాం. అదర్ కాన్ఫిగరేషన్స్ ఏమొచ్చినా కూడా లైక్ NH2NP5 వచ్చింది అనుకోండి, దాన్ని ఏమని చెప్తాం? ఇన్కంప్లీట్లీ ఫిల్డ్ కాన్ఫిగరేషన్ అంటాం. ఇన్కంప్లీట్లీ ఫిల్డ్ కాన్ఫిగరేషన్. అలాగా విచ్ డస్ నాట్ ఒబేస్ ఆక్టేట్, 8 ఎలక్ట్రాన్స్ లేకుండా ఉంటే దాన్నే విచ్ డస్ నాట్ ఒబేస్ ఆక్టేట్ అంటాం. ఇలా ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఇది కూడా మనకి ఇంపార్టెంట్ మోడలే. నెక్స్ట్ వన్, ఫార్మల్ ఛార్జ్. ఫార్మల్ ఛార్జ్ ఆన్ సల్ఫర్ ఇన్ SO2 అన్నారు. ఫార్మల్ ఛార్జ్ ఆన్ సల్ఫర్ ఇన్ ఫార్మల్ ఛార్జ్ ఆన్ సల్ఫర్ ఇన్ SO2. ఫార్మల్ ఛార్జ్ మనం ఫార్మల్ ఛార్జ్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాము అంటే నెంబర్ ఆఫ్ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ మైనస్ నెంబర్ ఆఫ్ లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ మైనస్ హాఫ్ ఇంటూ నెంబర్ ఆఫ్ బాండ్ పేర్ ఎలక్ట్రాన్స్ తీసుకుంటాం. ఇది ఫార్ములా. ఫార్మల్ ఛార్జ్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ మైనస్ నెంబర్ ఆఫ్ లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ మైనస్ హాఫ్ ఇంటూ నెంబర్ ఆఫ్ బాండ్ పేర్ ఎలక్ట్రాన్స్ తీసుకుంటాం. ఇప్పుడు మనం SO2లో అన్నాం, సల్ఫర్ ఇన్ SO2 అన్నాం. మరి ఇందులో మనకి ఫార్మల్ ఛార్జ్ క్యాలిక్యులేట్ చేయాలంటే దానికి స్ట్రక్చర్ రాయాలి. మనం లూయిస్ డాట్ స్ట్రక్చర్ రాస్తేనే మనం దాని ఫార్మల్ ఛార్జ్ ఈజీగా ఫైండ్ అవుట్ చేయగలం. మరి లూయిస్ డాట్ స్ట్రక్చర్ రాయాలంటే ఎట్లా రాస్తాము? ఫస్ట్ నెంబర్ ఆఫ్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఫైండ్ అవుట్ చేసుకోండి. ఇంతకుముందే చేసాం మనం. SO2 సల్ఫర్ డైఆక్సైడ్, సెంట్రల్ ఆటమ్ సల్ఫర్. సో సల్ఫర్ 1 ఆటమ్ ఉంది, 1 × 6 బికాస్ సల్ఫర్ ఈజ్ ఏ 6th A గ్రూప్ ఎలిమెంట్, 6 వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్. ఆక్సిజన్ SO2 2 ఆక్సిజన్ ఆటమ్స్ ఉన్నాయి. ఆక్సిజన్ కూడా 6th Aనే, ఆక్సిజన్ ఈజ్ అన్ 6th A గ్రూప్ ఎలిమెంట్. సో 2 × 6 అంటే 12 తీసుకున్నాం. 12 + 6 అంటే ఎన్ని ఎలక్ట్రాన్స్ వస్తున్నాయి? 18 వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ వస్తున్నాయి. నేను బై 2 తీసుకున్నాను అనుకోండి, నెంబర్ ఆఫ్ పెయిర్స్ ఎన్ని వస్తున్నాయంటే 9 పెయిర్స్ వస్తున్నాయి. నేను ఈ 9 పెయిర్స్ యూజ్ చేస్తూ ఇందులో ఉన్న 3 ఆటమ్స్కి, సల్ఫర్కి 2 ఆక్సిజన్స్కి ఆక్టేట్ కాన్ఫిగరేషన్ వచ్చేటట్టు రాసుకోవాలి. దాన్నే లూయిస్ డాట్ స్ట్రక్చర్ అంటాం. నెంబర్ ఆఫ్ పెయిర్స్ ఎన్ని ఉన్నాయంటే 9 పెయిర్స్. ముందు సల్ఫర్ రాసుకున్నాం, సెంట్రల్ ఆటమ్, 2 ఆక్సిజన్స్ రాసుకున్నాం. బిట్వీన్ సల్ఫర్ అండ్ ఆక్సిజన్ ఒక పెయిర్ రాస్తున్నాను, బిట్వీన్ సల్ఫర్ అండ్ ఆక్సిజన్ ఒక పెయిర్ రాస్తున్నాను నేను. ఇంకా మన దగ్గర 7 పెయిర్స్ ఉన్నాయి. ఆ 7 పెయిర్స్లో నేను దీనికి 3 పెయిర్స్ ఇచ్చేస్తున్నాను. అంటే ఇప్పుడు ఇది అబ్జర్వ్ చేస్తే మీరు ఈ ఆక్సిజన్కి ఆక్టేట్ కాన్ఫిగరేషన్ వస్తుంది చూడండి, ఆక్టేట్ కాన్ఫిగరేషన్. సో మన దగ్గర ఉన్న 9 పెయిర్స్లో 1 2 3 4 5 పెయిర్స్ అయినాయి. ఇంకా ఎన్ని పెయిర్స్ ఉన్నాయి? 4 పెయిర్స్ ఉన్నాయి. నేను 4 పెయిర్స్లో ఇక్కడ 3 పెయిర్స్ రాశాను అని అనుకున్నా ఫర్ ఎగ్జాంపుల్. అప్పుడు దీనికి ఆక్టేట్ వచ్చేస్తుంది. ఇంకొక పేరు ఇక్కడ రాశాను అనుకోండి,
దానికి ఆక్టేట్ వస్తుంది కానీ దీనికి రాదు కదా. అంటే ఎట్లా రాస్తాం చూడండి. ఇప్పుడు ఇంకొక పేరు నేను ఎక్కడ రాస్తున్నాను అంటే ఇక్కడ రాశాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆక్సిజన్కి ఆక్టేట్ వచ్చింది, ఈ ఆక్సిజన్కి ఆక్టేట్ వచ్చింది. నెక్స్ట్ 1 2 3 4 5 6 7 8 ఇంకొక పేరే ఉంది. ఆ పేరు నేను ఏం రాస్తున్నాను అంటే ఈ సల్ఫర్ పైన రాస్తున్నాను నేను. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే సల్ఫర్కి ఆక్టేట్ కాన్ఫిగరేషన్ వస్తుంది, ఆక్సిజన్కి ఆక్టేట్ కాన్ఫిగరేషన్ వస్తుంది, ఈ ఆక్సిజన్కి కూడా ఆక్టేట్ కాన్ఫిగరేషన్ వస్తుంది. అంటే ఓవరాల్గా స్ట్రక్చర్ ఎట్లా రాస్తాము? సింగిల్ బాండ్ ఓ బిట్వీన్ టూ ఆక్సిజన్ అండ్ సల్ఫర్ 2 pairs ఉన్నాయి. ఇక్కడ ఒక లోన్ పెయిర్ తీసుకున్నాం. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 3 lone pairs. సో దీస్ ఆర్ ద లోన్ pairs and this oxygen consists of 2 lone pairs. First pair, second pair, third pair. So total number of bond pairs 3 ఉన్నాయి. Lone pairs 1 2 3 4 5 6. సో నెంబర్ ఆఫ్ లోన్ pairs ఎన్ని ఉన్నాయంటే 6. మనం ఏమని అడిగాము? ఫార్మల్ ఛార్జ్ ఆన్ సల్ఫర్ ఇన్ SO2 అన్నాం. ఫార్మల్ ఛార్జ్ ఆన్ సల్ఫర్ ఇన్ SO2. సో ఇప్పుడు ఫార్ములా అప్లై చేయండి. నెంబర్ ఆఫ్ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్, సల్ఫర్ 6th A గ్రూప్ ఎలిమెంట్ కాబట్టి 6 మైనస్ నెంబర్ ఆఫ్ లోన్ పెయిర్ ఎలక్ట్రాన్స్, నెంబర్ ఆఫ్ లోన్ పెయిర్ ఎలక్ట్రాన్స్ ఆన్ సల్ఫర్ సల్ఫర్ పైన నెంబర్ ఆఫ్ లోన్ పెయిర్స్ 1 ఉంది, లోన్ పెయిర్ ఎలక్ట్రాన్స్ 2 ఉన్నాయి కాబట్టి 6 మైనస్ 2 మైనస్ హాఫ్ ఇంటూ నెంబర్ ఆఫ్ బాండ్ పెయిర్ ఎలక్ట్రాన్స్ ఫర్ సల్ఫర్. అంటే టోటల్ నెంబర్ ఆఫ్ బాండ్ పెయిర్ సల్ఫర్ ఎన్ని ఉన్నాయో చూడండి, ఫస్ట్ సెకండ్ థర్డ్. సో సల్ఫర్ 3 బాండ్ పెయిర్ ఫార్మేషన్లో ఇన్వాల్వ్ అయింది కాబట్టి నెంబర్ ఆఫ్ బాండ్ పెయిర్ ఎలక్ట్రాన్స్ అంటే 3 × 2 అంటే 6 కాబట్టి ఇక్కడ 6 రాస్తున్నాను నేను. సో 6 మైనస్ 2 ఎంత? 4 మైనస్ హాఫ్ ఇంటూ 6 అంటే 3 తీసుకున్నాం. 4 మైనస్ 3 అంటే ఎంత వస్తుంది? +1. సో వాట్ ఈస్ ద ఫార్మల్ ఛార్జ్ ఆన్ సల్ఫర్ అంటే ఎంత వస్తుందంటే +1 is the formal charge on sulfur in SO2. Formal charge of sulfur in SO2 అంటే. సో ఫార్మల్ ఛార్జ్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఫార్ములా ఏమిటంటే నెంబర్ ఆఫ్ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ మైనస్ నెంబర్ ఆఫ్ లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ మైనస్ హాఫ్ ఇంటూ నెంబర్ ఆఫ్ బాండ్ పేర్ ఎలక్ట్రాన్స్ తీసుకుంటాం. మరి ఇది క్యాలిక్యులేట్ చేయాలంటే మనకి లూయిస్ డాట్ స్ట్రక్చర్ రాయటం రావాలి. ఆ లూయిస్ డాట్ స్ట్రక్చర్ రాస్తేనే మనం క్యాలిక్యులేట్ చేయగలం. ఇలాగా మనకి ఫార్మల్ ఛార్జెస్ కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ వన్. ఎలక్ట్రోవాలెన్సీ ఆఫ్ మెగ్నీషియం ఇన్ MgF2 మెగ్నీషియం ఫ్లోరైడ్. ఐ థింక్ ఫోర్త్ క్వశ్చన్. ఎలక్ట్రోవాలెన్సీ ఆఫ్ మెగ్నీషియం ఇన్ మెగ్నీషియం ఫ్లోరైడ్ అన్నాం. వాట్ ఈజ్ ఎలక్ట్రోవాలెన్సీ అంటే చాలా సింపుల్గా అయానిక్ బాండ్ ఫార్మేషన్లో ఒక ఎలిమెంట్ ఎన్ని ఎలక్ట్రాన్స్ అయితే లూజ్ చేస్తుందో దాన్నే ఎలక్ట్రోవాలెన్సీ అంటాం. లేదా అయానిక్ బాండ్ ఫార్మేషన్లో ఒక ఎలిమెంట్ ఎన్ని ఎలక్ట్రాన్స్ని అయితే గెయిన్ చేస్తుందో దాన్నే ఎలక్ట్రోవాలెన్సీ అంటాం. నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ గెయినింగ్ బై అన్ ఆటమ్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ ఏ అయానిక్ కాంపౌండ్, లేదా నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ లూజింగ్ బై అన్ ఆటమ్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ అయానిక్ బాండ్ అయినా తీసుకోవచ్చు. మరి మెగ్నీషియం ఫ్లోరైడ్ తీసుకుంటే మెగ్నీషియం 2 ఎలక్ట్రాన్స్ లూజ్ చేసి Mg+2గా కన్వర్ట్ అవుతుంది. దెన్ ఫ్లోరైడ్ అయాన్స్ ఈచ్ ఫ్లోరిన్ 1 ఎలక్ట్రాన్ గెయిన్ చేసుకొని 1 Mg+2 అండ్ 2 ఫ్లోరైడ్ అయాన్స్ కంబైన్స్ విత్ టుగెదర్ టు గివ్ MgF2. సో ఎలక్ట్రోవాలెన్సీ ఆఫ్ మెగ్నీషియం ఫ్లోరైడ్ ఫార్మేషన్లో మెగ్నీషియం 2 ఎలక్ట్రాన్స్ లూజ్ చేసింది కాబట్టి ఎలక్ట్రోవాలెన్సీ ఆఫ్ మెగ్నీషియం ఇన్ MgF2 అంటే ఆన్సర్ ఎంత వస్తుంది? 2 వస్తుంది. బట్ వాట్ ఈస్ ద ఎలక్ట్రోవాలెన్సీ ఆఫ్ ఫ్లోరిన్ ఇన్ మెగ్నీషియం ఫ్లోరైడ్ అంటే ఈచ్ ఫ్లోరిన్ 1 ఆటమ్ గెయిన్ చేసింది కాబట్టి ఎలక్ట్రోవాలెన్సీ ఆఫ్ ఫ్లోరిన్ 1, ఎలక్ట్రోవాలెన్సీ ఆఫ్ మెగ్నీషియం ఎంత తీసుకుంటాము అంటే 2 తీసుకుంటాం. మరి వాట్ అబౌట్ కోవెలెన్సీ అంటే నెంబర్ ఆఫ్ కోవలెంట్ బాండ్స్ ప్రజెంట్ అరౌండ్ అన్ ఆటమ్ ఇన్ ఏ మాలిక్యూల్ ఈజ్ ఇట్స్ కోవెలెన్సీ అని చెప్తాం. దట్ ఈస్ ద ఎలక్ట్రోవాలెన్సీ ఆఫ్ మెగ్నీషియం ఇన్ మెగ్నీషియం ఫ్లోరైడ్. నేను AlF3 అని రాశాను. వాట్ ఈస్ ద ఎలక్ట్రోవాలెన్సీ ఆఫ్ అల్యూమినియం ఇన్ అల్యూమినియం ఫ్లోరైడ్ అంటే ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ అల్యూమినియం ఫ్లోరైడ్ Al+3 కంబైన్స్ విత్ 3 ఫ్లోరైడ్ అయాన్స్. సో అల్యూమినియం ఫ్లోరైడ్ ఫార్మేషన్లో
అల్యూమినియం 3 ఎలక్ట్రాన్స్ లూజ్ చేస్తుంది కాబట్టి ఎలక్ట్రోవాలెన్సీ ఆఫ్ అల్యూమినియం 3 తీసుకుంటాం. ఎలక్ట్రోవాలెన్సీ ఆఫ్ ఫ్లోరిన్ ఎంత తీసుకుంటాము అంటే 1 తీసుకుంటాం. దట్ ఈజ్ ఎలక్ట్రోవాలెన్సీ అండ్ కోవెలెన్సీ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. స్ట్రాంగెస్ట్ అయానిక్ కాంపౌండ్ ఈజ్ అని ఇచ్చారు. స్ట్రాంగెస్ట్ అయానిక్ కాంపౌండ్ అని ఇవ్వచ్చు. స్ట్రాంగెస్ట్ అయానిక్ ద కాంపౌండ్ విత్ స్ట్రాంగెస్ట్ అయానిక్ నేచర్ అని ఇవ్వచ్చు. ఆప్షన్స్ మనకి సోడియం ఫ్లోరైడ్, సోడియం క్లోరైడ్, సోడియం బ్రోమైడ్, సోడియం అయోడైడ్ అని ఇచ్చారు. అయానిక్ బాండ్ ఫార్మేషన్ తీసుకుంటే అయానిక్ బాండ్ ఫార్మేషన్లో మనం ఏం చదువుకున్నాం? ఫేవరబుల్ కండిషన్స్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ క్యాటయాన్ అండ్ యానయాన్ అని చదివాం. వాట్ ఆర్ ద ఫేవరబుల్ కండిషన్స్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ క్యాటయాన్ అంటే క్యాటయాన్ సైడ్ ఏముండాలి? లార్జ్ సైజ్ అన్న ఉండాలి, లెస్ ఛార్జ్, సెకండ్ కండిషన్. థర్డ్ కండిషన్ ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్, అలానే నెక్స్ట్ వన్ తీసుకుంటే లోయెస్ట్ అయోనైజేషన్ ఎంథాల్పీ. దీస్ ఆర్ ద ఫేవరబుల్ కండిషన్స్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ క్యాటయాన్. మరి వాట్ ఆర్ ద ఫేవరబుల్ కండిషన్స్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ యానయాన్ అంటే యానయాన్ ఫేవరబుల్ కండిషన్స్ ఏమేమి వస్తాయి? దానికి ఆపోజిట్ తీసుకుంటాం. ఫేవరబుల్ కండిషన్స్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ యానయాన్ అంటే ఏమేమి వస్తాయి? అవే ఆప్షన్. మనకి దానికి ఆపోజిట్ అన్నాము కదా, ఇక్కడ లార్జ్ సైజ్ అన్నాము, ఇక్కడ ఏమొస్తుంది అంటే స్మాల్ సైజ్. నెక్స్ట్ ఇక్కడ సేమ్ లెస్ ఛార్జ్, ఇక్కడ సేమ్ ఇనర్ట్ గ్యాసెస్ కాన్ఫిగరేషన్. అండ్ నెక్స్ట్ తీసుకున్నట్లయితే హైయెస్ట్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఆర్ ఎలక్ట్రోనెగటివిటీ తీసుకుంటాం. హైయెస్ట్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఆర్ ఎలక్ట్రోనెగటివిటీ. మరి మనకి ఇచ్చిన ఆప్షన్స్ అన్నీ కూడా సోడియం ఫ్లోరైడ్, సోడియం క్లోరైడ్, సోడియం బ్రోమైడ్ అండ్ సోడియం అయోడైడ్ అన్నీ కూడా ఆల్కలీ మెటల్ కాంపౌండ్స్గా. క్యాటయాన్ సేమ్ ఉంది కదా, సో క్యాటయాన్ పరంగా మనం చూడం కదా. ఇక యానయాన్ సైడ్ తీసుకుంటే ఎవరెవరు ఉన్నారు? ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ బిలాంగ్స్ టు సేమ్ గ్రూప్. అంటే ఏ గ్రూపు? 7th A గ్రూప్ తీసుకున్నాం. మరి ఫేవరబుల్ కండిషన్స్ ఫర్ యానయాన్ అంటే స్మాల్ సైజ్, హైయెస్ట్ ఎలక్ట్రోనెగటివిటీ. సో స్మాలర్ ఇన్ సైజ్ ఫ్లోరిన్ కాబట్టి సో స్ట్రాంగెస్ట్ అయానిక్ కాంపౌండ్ ఈజ్ సోడియం ఫ్లోరైడ్. సో ఆర్డర్ ఏమొస్తుంది? సోడియం ఫ్లోరైడ్, సోడియం క్లోరైడ్, సోడియం బ్రోమైడ్, సోడియం అయోడైడ్ తీసుకుంటాం. ఇలాగా మనం సైజ్ పరంగా చెప్పాలి అంటే స్ట్రాంగెస్ట్ అయానిక్ కాంపౌండ్ అంటే ఈ కండిషన్ తీసుకుంటాం. ఇది MCQ 5 సిరీస్లో ఫస్ట్ వన్. ఇది కెమికల్ బాండింగ్ చాప్టర్లో మనం నేర్చుకుంటున్నాం. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇంకొన్ని మోడల్స్తో మళ్ళీ కలుద్దాం.